ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత జట్టు దుబాయ్కి వెళ్లింది. కానీ టీమిండియాలో చేసిన మార్పులపై దుమారం రేగుతోంది. యశస్వి జైస్వాల్ను జట్టు నుంచి తప్పించడాన్ని మాజీలు తప్పుపడుతున్నారు. స్పిన్నర్లకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంపైన ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. భారత జట్టు ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో 5 స్పిన్నర్లు అవసరం ఏంటని ప్రశ్నించాడు. 5 ఎందుకు ఎంపిక చేశారో తనకైతే అర్థం కావడం లేదన్నాడు. ముందుగా ఎంపిక చేసిన జట్టులో యశస్వి జైస్వాల్ ఉన్నాడని గుర్తు చేశాడు. అయితే ఎక్స్ట్రా స్పిన్నర్ కోసం జైస్వాల్ను తప్పించారన్నాడు. టీంలో 3 లేదా 4 స్పిన్నర్లు ఉంటారని తాను భావించానన్నాడు. దుబాయ్లో 5 స్పిన్నర్ల అవసరం ఏముంటుందన్నాడు. నిజానికి రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్లు. జడేజా ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్రౌండర్. అక్షర్ పటేల్ ఫామ్లో ఉన్నాడు. బెస్ట్ ఆల్రౌండర్ కూడా. అంటే వీళ్ళిద్దరూ జట్టులో ఖచ్చితంగా ఉంటారు. తుది జట్టు నుంచి అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాను తప్పించే పరిస్థితి ఉండదు. పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా బరిలో దిగుతాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్తో కలిసి స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బాధ్యతలు పంచుకుంటాడు. అప్పుడు వరుణ్ చక్రవర్తికి అవకాశమే ఉండదు. ఒకవేళ వరుణ్ చక్రవర్తిని ఆడించాలంటే స్పెషలిస్ట్ పేసర్ను తప్పించాలి. అప్పుడు రెండో పేసర్గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు పంచుకోవాల్సి ఉంటుంది. పాండ్యాతో కలిపి 3 పేసర్లు ఉండాలనుకుంటే ఒక స్పిన్నర్ను తప్పించాలి. అప్పుడు జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఎలాగూ జట్టులో ఉంటారు. ఆ 3 విషయంలో టీం మేనేజ్మెంట్ రిస్క్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు వరుణ్ చక్రవర్తికి చోటు ఎక్కడదనేది అశ్విన్ ప్రశ్న. అయితే దుబాయ్లో పిచ్ స్పిన్నుకు పెద్దగా అనుకూలంగా ఏమీ లేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అక్కడ బంతి టర్న్ కావడం లేదన్నాడు. దుబాయ్లో ఇటీవలి జరిగిన T20 లీగ్లోనూ స్పిన్నర్లకు పెద్దగా కలిసి రాలేదన్నాడు. 180 పరుగుల టార్గెట్ను జట్లు ఈజీగా చేశాయన్నాడు. మొత్తంగా తన వరకైతే టీంపై సంతృప్తి లేదన్నట్టుగా అశ్విన్ చెప్పుకొచ్చాడు. మరోవైపు యశస్వి జైస్వాల్కు అన్యాయం జరిగిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదనపు స్పిన్నర్ కోసం యంగ్ బ్యాటర్ను తప్పించడం కరెక్ట్ కాదనే చర్చ జరుగుతోంది. ఇదే టైంలో జస్ప్రీత్ బుమ్రా లేని లోటు టీమిండియాలో కనిపిస్తోందని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.